అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలో నారాయణమూర్తి గారు ఏదైతే మాట్లాడారో ఆ వీడియోని పిన్ చేసి పెట్టేశారండి ఏకంగా. గతంలో చిరంజీవి గారిని జగన్మోహన్ రెడ్డి గారు అవమానించారని చెప్పేసి ట్రోల్ చేశారు. కానీ అప్పటి మీటింగ్లో పాల్గొన్న నారాయణమూర్తి గారు ఏమన్నారో ఒకసారి వినండి అని చెప్పేసి ఒకసారి ఏమని రాశారో చదివి వినిపిస్తాను. అసెంబ్లీలో బాలకృష్ణ కామెంట్స్ తర్వాత చిరంజీవి గారు ఏదైతే చెప్పారో అది 100% సత్యం. ఆ రోజు చిరంజీవి గారితో పాటు మా ఇండస్ట్రీలోని కళాకారులను ఎవరిని వైఎస్ జగన్ గారు అవమానించలేదు. మమ్మల్ని చాలా గౌరవంగా చూసుకున్నారు. కోవిడ్ తర్వాత ఇండస్ట్రీ క్లిష్ట పరిస్థితుల్లో ఉండడంతో చిరంజీవి గారు చొరవ తీసుకొని మమ్మల్ని తీసుకెళ్లారు. గత గవర్నమెంట్ చిరంజీవి గారిని అవమానించారు అని ప్రచారం తప్పు. నారాయణమూర్తి సినీ దర్శకులు ఒకసారి ఏమని మాట్లాడారు వినిపిస్తుంది చూడండి. ఇంతకుముందు టికెట్ల రేట్ల పెంపు విషయంలో మీరు అందరూ కలిసి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని కలవడం కూడా జరిగింది. సో దాని మీద ఇప్పుడు ఒక కొంత సిచ్యువేషన్ అయితే ఉంది. సో మీరు కూడా అక్కడికి వెళ్ళిన వ్యక్తిగా మీ తాలూకా స్పందన ఏంటి ఈ విషయం మీద టోటల్గా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అసెంబ్లీలో కొద్దిమంది పెద్దలు చేసిన కామెంట్స్ పై మెగాస్టార్ చిరంజీవి గారు స్పందించిన విధానం ఏమైతుందో అది సత్యం, 100% సత్యం, 100% సత్యం. అప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన సీఎంగా ఉన్నప్పుడు, పేరు నాని గారు సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నప్పుడు ఇండస్ట్రీ నుంచి చిరంజీవి గారితో పాటు చాలా మందిని వారు ఆహ్వానించారు. అందులో నేను కూడా ఒకండి. చిరంజీవి గారు మాట్లాడుతూ నారాయణమూర్తి కూడా వచ్చాడు మాతో అన్నారు. కాబట్టి చాలా మంది మీలాంటి మిత్రులు నన్ను ఈవేళ అక్కడ ఏం జరిగిందని అడుగుతున్నారు. కాబట్టి చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది. కాబట్టి నేను చెప్తున్నా, సత్యం చెప్తున్నాను మీకు. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ మా సినిమా కళాకారులు కానీ చిరంజీవి గారిని కానీ ఎవరిని కూడా అవమానించలేదు. చాలా గౌరవించారు. మేము చూసామండి. మిమ్మల్ని ఎంత గౌరవించారో ఆ రోజు చిరంజీవి గారిని ఎంత గౌరవించారో మేము చూసామండి. ఇవాళ మనం వచ్చి చిరంజీవి గారు లేఖ రిలీజ్ చేశారని చెప్పేసి అని ఆ రోజు ఎవరిని అవమానించలేదు, మమ్మల్ని ఎత్తిన పెట్టుకున్నారు, మాకు సన్మానం చేశారు నమ్ముతారు ఎవరైనా కానీ? ఆ రోజు మేము చూడలేదా? ఒక విషయానికి క్లారిటీగా ఇప్పటికీ సమాధానం చెప్పరు వైసీపీ. ఆ రోజున మీటింగ్లో ఏం జరిగిందో తెలియకుండా, దాన్ని బయట పెట్టకుండా, ఎవరేం మాట్లాడారు అనేది బయట పెట్టకుండా కేవలం చిరంజీవి గారి వీడియో మాత్రమే కట్ చేసి ఆయన నమస్కారం పెట్టిన వీడియో మాత్రమే ఎందుకు రిలీజ్ చేశారండి? దానికి సమాధానం చెప్పరు. ఆ రోజున మెగా అభిమానులు మీడియా మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి ముఖం పైన తుపుక్కును ఉమ్మేసింది కదా, చిరంజీవి గారిని అంత అలా అవమానింతారని చెప్పేసి అని. ఆ రోజున మంత్రిగా ఉన్న పేరు నాని ఖండించాడా? లేదు. కొన్ని వైసీపీ నాయకులు ఏమైనా ఆ రోజున మాట్లాడారా? లేదు. కొన్ని మీరేమైనా ఆ రోజున మాట్లాడారా? ఆ రోజున అంత పెద్ద రచ్చ జరిగింది కదా, మన ఎన్నికల వరకు ఇప్పటికీ కూడా అదే రచ్చ కదా. చిరంజీవి గారిని జగన్మోహన్ రెడ్డి ఘోరంగా అవమానించడనే కదా రచ్చ జరిగేది ఇప్పటికీ కూడా. మరి ఆ రోజున మాట్లాడుకుంటా మీరు ఈ రోజున వచ్చి లేదండి ఆ రోజున ఎవరినో అవమానించలేదంటే నమ్ముతారు ఎవరైనా కానీ? వాస్తవాలు మాట్లాడండి. జనం చూశారుగా, చూడకపోతే బాధ, లేదురా ఎవరికి తెలియదు అనుకుంటే బాధ. అంత పెద్ద మీటింగ్ జరిగింది, అందరూ మీరు వెళ్ళారు, ప్రభాస్ గారు వెళ్ళారు, మహేష్ బాబు గారు వెళ్ళారు, చిరంజీవి గారు, రాజమౌళి గారు, ఇంకొంతమంది వెళ్ళారు కదా. మరి మీరెవరో మాట్లాడిన వీడియోలు ఏవి బయటికి రాలేదుగా. ఓన్లీ చిరంజీవి గారి వీడియో మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీ బయటికి తీసుకొచ్చి ఎందుకు తిప్పారు దాన్ని? వాళ్ళ సోషల్ మీడియాలో అఫీషియల్గా అప్లోడ్ చేసిన వీడియో అది. సరే పోనీ అవమానించలేదు అనుకుందాం. చిరంజీవి గారు నమస్కారం పెట్టినప్పుడు తిరిగి నమస్కారం పెట్టాలని ఇంగిత జ్ఞానం జగన్మోహన్ రెడ్డి లేదా? ఏం మాట్లాడతారండి? ఇప్పుడు అసెంబ్లీలో బాలకృష్ణ గారు జగన్మోహన్ రెడ్డిని సైకో అన్నాడు కాబట్టి ఇప్పుడు దాన్ని ఎట్టో గట్ట రచ్చ చేసేసి రభస్ చేసేసి మనం ఇక్కడికి వచ్చేసి లేదండి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఎవరిని అవమానించలేదంటే, చాలా బాగా చూసుకున్నాడంటే, మమ్మల్ని నెత్తి మీద ఎత్తుకున్నాడంటే, ఎందుకంటే ఈ మాట్లాడడం నమ్ముతాడా? ఇంకా మాట్లాడండి. సత్యం. ఎందుకంటే కోవిడ్ కష్టకాలంలో సినిమా రంగం ఏమైపోద్ది అని భయోందనతో ఉన్న దశలో పరిశ్రమ పెద్దలందరూ కలిసి చిరంజీవి గారిని కలిసారు. పరిశ్రమ పెద్దగా ఆయన భావించి, ఆయన గౌరవించి నన్ను ఆహ్వానించారు. చిరంజీవి గారు స్వయంగా నాకు ఫోన్ చేశారు కూడా. అదే సంస్కారం. అప్పుడు నేను ఢిల్లీలో ఉన్నా. నారాయణమూర్తి ఇండస్ట్రీ క్లిష్ట పరిస్థితిలో ఉంది,
భారీ చిత్రాలతో పాటు సగటు సినిమా తీసిన ఇలాంటి వాళ్ళు అందరూ కూడా రావాలి, మీ ఒపీనియన్స్ చెప్పాలి, మనందరం ప్రభుత్వాన్ని కలవాలి, ప్రభుత్వం నుంచి మనకి ఏ సహాయ శాఖలు వస్తాయో మనం స్వీకరించాలి, మనం విన్నవించాలి. ఎన్ని దశాబ్దాల కాలంగా లేనిది కొత్తగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత సినీ పెద్దలు వెళ్ళి కలిసి ప్రతి సినిమాకి కూడా మా టికెట్ల రేట్లు పెంచండి అని అడుక్కు తీసుకునే పరిస్థితి ఎందుకు తీసుకొచ్చారండి? సినీ పరిశ్రమ దివాలా తీసిందా? కోవిడ్ సమయంలో క్లిష్ట పరిస్థితుల్లో ఉందా? కోవిడ్ సమయంలో మీరనే కాదు, అన్నీ అలాగే తగలట్టాయి. వ్యాపారాలు లేవు, పనులు లేవు, సామాన్యుడు బ్రతకడానికి కూడా కష్టపడ్డాడు. ఆ సమయంలో మీ సినిమాలు రిలీజ్ అయిపోయి థియేటర్లకు వందలాది మంది ఎట్టాగా రారు, తెలిసిందే కదా అది. మరి క్లిష్ట పరిస్థితుల్లో ఏముంది? దానికి సమాధానం చెప్పట్లా. ఇప్పుడు ఎవరి సినిమాకి వాళ్ళే ఒక రేట్ అంటూ అనుకునేవారు అప్పట్లో. 150, 200, లేదంటే నార్మల్ థియేటర్లో అయితే బాల్కనీకి ఎంత, నేలకి ఎంత అని చెప్పేసి ఉంటాయి కదా. మరి దాన్ని ప్రభుత్వం ఆధీనంలోకి ఏకంగా వీళ్ళు ఇంతకి ఎందుకు అమ్మేయాలి, వీళ్ళు మన దగ్గరికి ఎందుకు రావట్లేదు, సినీ పరిశ్రమ మన వెనకాతలు ఎందుకు లేదు అనే ఉద్దేశంతో ఒక జీవో తీసుకొచ్చి, లేదు పేదవాడు అందరికీ కూడా సినిమా దూరం అయిపోతుంది, 5 రూపాయలకి 10 రూపాయలకి సినిమా చూపించేస్తాను నేను, పేదలు ఎవరో కూడా సినిమా చూడొద్దా? అసలు ఆ పరిస్థితి క్రియేట్ చేసిందే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కదా. మీరు అదెందుకు మర్చిపోతున్నారు? అంత క్లిష్ట పరిస్థితుల్లోకి ఎందుకు వెళ్ళిపోయిందండి సినీ పరిశ్రమ? ఎవరు తీసుకెళ్లారు? జగన్మోహన్ రెడ్డి కాదా? అంటే బావిలోకి తోసేసింది జగన్మోహన్ రెడ్డి, మళ్ళీ పైకి రండి అని చెప్పేసి నిచ్చినెత్తి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గొప్పవాడు అయిపోయాడు. మీరు ఆ ఇంటికి ఎందుకు వెళ్ళారు? జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందండి? సినిమా టికెట్ల రేట్లు తగ్గించారు. ఇలాగైతే మేము 100 కోట్ల రూపాయలు పెట్టి సినిమాలు తీస్తున్నాం కాబట్టి మాకు వర్కౌట్ అవ్వదు, నిర్మాత నష్టపోతాడండి, సినీ పరిశ్రమకు మనకు అంతా చాలా ఇబ్బంది వచ్చేది, మనం చాలా బడ్జెట్ పెట్టి తీసేస్తున్నాం, మన రెమ్యూనరేషన్ ఏమో 30 కోట్లు 20 కోట్లు ఉంటుంది, పెద్ద బడ్జెట్ ఉంటుంది, కనీసం హీరోలకి ఇచ్చే రెమ్యూనరేషన్ కూడా తిరిగి రాదని చెప్పేసి మనం వెళ్ళి అడిగాం కదా. అంటే 5 రూపాయలకి 10 రూపాయలకి అమ్మేసిన జగన్మోహన్ రెడ్డి తప్పు కాదు. ఇప్పుడు వచ్చేసి లేదండి ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని ఎవరో అవమానిస్తారంటారా? ఏంటి ఎట్టా ఉందంటే ఆ పరిస్థితి క్రియేట్ చేసింది జగన్మోహన్ రెడ్డి, దాన్ని నేనేదో సినీ పరిశ్రమను నేను కాపాడేసాను అని మళ్ళీ కవర్ చేసింది జగన్మోహన్ రెడ్డి కదా. ఇలాగే ప్రతి సినిమాకి కూడా మా టికెట్ రేట్లు పెంచండి అని చెప్పేసి గతంలో ఇప్పుడైనా సరే తెలంగాణలో కానీ ఎక్కడైనా కానీ ఉందా? చూసారా మీరు? అసలు లేదుగా. అప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడైనా సరే ప్రతి సినిమాకి సినీ పెద్దలందరూ వెళ్ళి కలిసి బాబు మా సినిమాకి రేట్లు పెంచండి అని చెప్పి అనలేదుగా. పోనీ మీలాగా ఒక పాలసీ తీసుకొచ్చి, అంటే జగన్మోహన్ రెడ్డి లాగా ఒక పాలసీ తీసుకొచ్చి పేదవాడు సినిమా చూడలేకపోతున్నాడు, పేదవాడికి సినిమానే ఎంటర్టైన్మెంట్, అది లేకపోతే కష్టం అయిపోద్ది కాబట్టి నేను 5 రూపాయలకి 10 రూపాయలకి టికెట్లు అమ్మేస్తానని చెప్పి ఎవరు అనలేదుగా. అన్నారా? తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి, ఆ నిర్ణయం తీసుకుంది జగన్మోహన్ రెడ్డి, ఇంటికి పిలిపించి చిరంజీవి గారి చేత దండం పెట్టించుకున్నది జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు చిరంజీవి గారిని అవమానించారా లేదా అనేది ఆ వీడియోలు చూస్తే అందరికీ అర్థం అవుతుంది. సరే ఇక్కడికి వచ్చి కవర్ చేస్తున్నారు. సరే పోనీ ఆయనే చెప్పాడు, చిరంజీవి గారే చెప్పారు, అవమానించలేదని చెప్పేసి మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నామని చెప్పేసి అనొచ్చాను. కానీ ఆయన అన్నంత మాత్రాన ఆయన అఫీషియల్గా అయితే ఆయన ట్విట్టర్లో ఎక్కడ వేయలేదు, అది వాస్తవమో అబద్ధమో కూడా తెలియదు, అది నిజమో కాదో కూడా ఇవిడికి తెలియదు. ఇదే అంశాలన్నీ కూడా అందరూ ప్రస్తావించారు, అవమానించారా లేదా అని. ఇంకా ఈ విషయాలపైన మీలాంటి పెద్దలు మాట్లాడడం అనేది బాగుండేదేమోనండి. నేను జగన్మోహన్ రెడ్డి సినీ పరిశ్రమని ఉద్ధరించేలా, మేము ఎక్కడికో తీసుకెళ్ళిపోవాలా? ఇక్కడ మీ భజన చెప్తే నాకేం కనబడట్లేదు, జగన్మోహన్ రెడ్డి భజన చెప్తే నాకేం కనబడట్లేదు. ఇక్కడ ఒకవేళ నిజంగా అవమానించకపోతే ఆ రోజే మాట్లాడుండాల్సింది బయటకు వచ్చి. చిరంజీవి గారు అట్టగా మాట్లాడతారు, తక్కువగా స్పందిస్తూ ఉంటారు కాబట్టి, మీరైనా సరే పెద్దలు కాబట్టి, లేదండి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అవమానించలేదు మమ్మల్ని, చాలా మర్యాదగా చూసుకున్నారని చెప్పేసి ఆ రోజే చెప్పుకుంటే ఇప్పటి వరకు ఈ ప్రచారం ఉండేది కాదేమో. అప్పటి మంత్రి పేరు నాని పెద్దగా ఖండించిన దాఖలాలు ఎక్కడా లేవు. ఎందుకంటే పేరు నానికి మీరందరూ పరిచయస్తులే కదా, అప్పుడు మంత్రి కాబట్టి మాట్లాడారు కదా. లేదుగా. లేదంటే మీలాంటి వ్యక్తుల చేత అప్పుడే మాట్లాడిందరు, మీరు మాట్లాడలేదు కదండి. ఈ రోజు వచ్చి మీరు ఏదో అవకాశం దొరికింది కదని మాట్లాడితే భావ్యం కాదనేది మా మనవి.